నీకు 15,000 నీకు 15,000 అన్నారు. ఈ రోజు ఎవరికి ఇచ్చారు 15,000? అదే జగన్మోహన్ రెడ్డి 10కి నీకు 15,000కి నీకు 5 రూపాయలు తీస్తే ఏమన్నాడు? ఆడు తినేస్తాడు అన్నాడు. ఓకే రైట్. ఈ రోజు ఆడు 2,000 తినేస్తాడు. ఎవరి గురించి తిన్నాడు? నాకేమన్నానికా, నీకేమన్నానికా, నీకేమన్నానికా చెప్పండి. తెలియకనే మీలాంటి వాళ్ళు జెండాలు మోసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ధైర్యం. మీలాంటి వాళ్ళకు మైండ్ డైవర్ట్ చేసే ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి గురించి తెలుసా? కేసులు విచారణ అనేది జరిగిన తర్వాత నిరూపించిన తర్వాత అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేశారు. ఇప్పుడు అవన్నీ కాదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసు లాయర్లను పెట్టుకొని ప్రభుత్వ సొమ్మున లాయర్ను ఫీజులు పెట్టుకొని కేసులు కొట్టేసుకున్నాడు. మా నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు కేసులు కొట్టేసుకోలేదే. అవి తప్పుడు కేసులు అని మా నాయకునికి తెలుసు కాబట్టి మా నాయకుడు అవి న్యాయబద్ధంగా వాళ్ళే కొట్టేస్తారని చెప్పి సీఎం పదవిని అడ్డం పెట్టుకోకుండా కేసులు కొట్టేసుకోలే. చంద్రబాబు నాయుడు ఎందుకు కొట్టేసుకున్నాడు కేసులు? దానికి సమాధానం చెప్పు. చెప్పు. చంద్రబాబు నాయుడు కొట్టేసుకున్నాడు కదా సీఎం పదవి అడ్డం పెట్టుకొని. మళ్ళీ మా నాయకుడు కొట్టేసుకోవచ్చు కదా. మా నాయకుడి మీద కేసులు ఉంటే మా నాయకుడు అవి న్యాయమైన కేసులు కాదు కాబట్టి చెప్పాడు. ఆంధ్రప్రదేశానికి ఉద్ధరించడానికి వెళ్ళలేదు, కేసులు కప్పుకోవడానికి వెళ్ళాడు. చంద్రబాబు ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ లేకుండా మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రకి వెళ్ళాడా? లోకేష్ ఉత్తరాంధ్రకి వెళ్ళాడా? పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రకి వెళ్ళాడా? పురంధేశ్ ఉత్తరాంధ్రకి వెళ్ళిందా చెప్పు. చూడు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నాడు. ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? చెప్పిన వారికి చెప్పు. అంతమంది స్టూడెంట్స్ కూడా 5,000 ఎందుకు చేశారు? 5 సంవత్సరాలు వెనకబడిపోయినారు. ఉద్యోగాలు లేవు, లేవు. చంద్రబాబు నాయుడు ఓకే పాడు. ఈ 5,000 మీరు ఏం చూసి డ్యూటీ చేస్తారు? నేను 10,000 ఇస్తానన్నాడు. అలా కొడుక మూతి పట్టుకొని ఆ పెద్ద పట్టుకొని తమ్ముడు మీరు 5,000కి ఏం చేస్తారు? 10,000 ఇస్తా అన్నాడు. ఈ రోజు 10,000 కట్ చేసి వారంటీలే లేరు. ఓకే రైట్ డన్. అదే మా ఎమ్మెల్యే మీ పేరు చెప్పను. మా ఎమ్మెల్యే ఈవేళ రాష్ట్రము మీకు పథకాలు ఇవ్వాలంటే అమ్మేస్తానన్నాడు. ఓకేనా? రాష్ట్రాన్ని అమ్మేస్తానన్నాడు. ఓటేస్తా కాదమ్మా, ఇప్పుడు ఆడవాళ్ళకి పథకాలు ఇవ్వాలంటే రాష్ట్రం అమ్మేస్తానన్నారు. రాష్ట్రాలే అమ్మేస్తానన్నారు. ఈ రోజు నీకు 15,000 అన్నారు. ఈ రోజు ఎవరికి ఇచ్చారు 15,000? అదే జగన్మోహన్ రెడ్డి 10కి నీకు 15,000కి నీకు 5 రూపాయలు తీస్తే ఏమన్నాడు? ఆడు తినేస్తాడు అన్నాడు. ఓకే రైట్. ఈ రోజు ఆడు 2,000 తినేస్తాడు. ఎవరి గురించి తిన్నాడు? నాకేమన్నానికా, నీకేమన్నానికా చెప్పండి. 5,70,000 కోట్లు అప్పు చేసి రిజర్వ్ బ్యాంక్ సమాధానం చెప్పలేదయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు చెప్పాడా? ఇటు మైకల్ చెప్పేసి చెప్పినాడా? చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి సీరియస్ చేసినప్పుడు ఈ హైదరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజలే కదా, మరి ఎందుకు ఐటీ శాఖ ఉద్యోగులు అంత ధర్నా చేసినారు? హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ కూడా రాబోయే రోజుల్లో అదే డెవలప్మెంట్ చేసి నెంబర్ 1 గా తీర్చిదిద్దారు.
తెలంగాణ వాళ్ళు ఎవరు చేయలేదు. హైదరాబాద్ లో తెలుగు వాళ్ళు చేశారు. 40 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం, 40 సంవత్సరాలు బలాన్ని పథకాలు చేసినని చెప్పనండి, ఈ తోడుకు చెప్తా. బలాన్ని పథకం జగన్మోహన్ రెడ్డి గాని మన వైఎస్ రాజశేఖర్ నేను చేసిన కాదు ఎగరే చెప్తారు. మీరు చెప్పినారా చెప్పండి. 40 సంవత్సరాలు గోవిందరాజు గారు నా మూమెంట్ చంద్రబాబు నాయుడు నీ 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తమ్ముడు అన్నాడు. ఈ రోజు నేను సంపద సృష్టిస్తానన్నాడు. ఏ సంపద సృష్టించినాడు? అయితే జనాలు దగ్గనానికి, జనాలు తినడానికి. అప్పుడు మరి పండస్ లేవా? అప్పుడు ఆడి ప్రవృత్తిలో పండస్ లేవా? ఈ ప్రవృత్తిలో పండస్ ఉన్నావా? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు. చేసినాడా? గతంలో చేసినాడా? కొంతమంది చేసినా, కొంతమంది చేయలేదు. సో దాని గురించి కూడా రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి రూపంలో 14,000 రూపాయలు ఇచ్చినాడా? ఇలాంటి పిల్లలు, చిన్న పిల్లలకు స్కూల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్మెంట్ చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు? కిడ్నీ అనారోగ్యాల పరిస్థితులు బాగాలేకపోతే వాళ్ళకి మేలు చేస్తారు. ఇలాంటి వాళ్ళకి తెలియకనే మీలాంటి వాళ్ళు జెండాలు మోసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ధైర్యం. మీలాంటి వాళ్ళకు మైండ్ డైవర్ట్ చేసే ఛానల్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి విసరికి 45 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి విజనరీకి 4 రాష్ట్రాల ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. 45 ఏళ్ళ విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడుకు ఏం చెప్పట్లే. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే పెద్ద పంచాయతీల సొమ్ములు కూడా తీసి జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తే చంద్రబాబు అడుగుతారు. తమ్ముడు ఐ మిస్టేక్ అండర్స్టాండ్ రాంగ్ డిసిషన్. నమ్ము మనకి ఎప్పుడు కూడా నువ్వు కానీ నేను కానీ రాంగ్ డిసిషన్. తమ్ముడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ రోజు చెప్పుకోవడానికి ఒక మాట, రాజశేఖర్ రెడ్డి కుమారుడేయుడు కూడా ఇంత చెత్తగా రాష్ట్రాన్ని నాశనం చేసినందుకు సిగ్గుపడతాం మనం. 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అప్పు ఎంత చేసింది చెప్పు.